హలో ఎవ్రీవన్, హ్యాపీ మార్నింగ్. ఐఎమ్ కావ్య. ఈరోజు మీ అందరితో షేర్ చేసుకోబోతున్న టాపిక్ వచ్చేసి ఒక ఇంపార్టెంట్ టాపిక్ అండి. ఈ జనరేషన్ లో ప్రతి ఒక్కళ్ళు కూడా అవగాహన కలిగి ఉండాల్సిన థింగ్ లంగ్ క్యాన్సర్. ఎస్పెషల్లీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ ఈ జనరేషన్ ఎక్కువ మంది పీపుల్ ప్రోన్ అవుతున్నటువంటి హెల్త్ ఇష్యూస్ లో ఒకటి లంగ్ హెల్త్ మనం ఎంతో కాపాడుకోవాల్సి ఉంటుంది. అయితే ఈ లంగ్ క్యాన్సర్ యొక్క కాజెస్ ఏంటి, స్టేజెస్ ఏంటి, ఈచ్ స్టేజ్ లో ఎలాంటి కేర్ అనేది ప్రొవైడ్ చేస్తారు, ఏం తీసుకోవాలి, అండ్ న్యూట్రిషనల్ అండ్ సప్లిమెంటేషన్ సపోర్ట్ వచ్చేసి ఏ విధంగా ఉంటుంది అనేది మొత్తం కూడా డీటెయిల్డ్ గా ఈ వీడియోలో చూద్దాము. సో కమింగ్ టు ద నెక్స్ట్ స్లైడ్. అసలు ఫస్ట్ ఆఫ్ ఆల్ లంగ్ క్యాన్సర్ అంటే ఏంటి? అన్కంట్రోల్డ్ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్ ఇన్ ద లంగ్స్. లంగ్స్ లో ఒక కంట్రోల్ చెయ్యలేని విధంగా అబ్నార్మల్ గా సెల్స్ అనేవి గ్రోత్ అవుతూ ఉంటాయి. అబ్నార్మల్ సెల్స్ అవి నార్మల్ గా హ్యూమన్ బాడీలో ఉండే సెల్స్ కాకుండా సమ్ కైండ్ ఆఫ్ ఫారిన్ సెల్స్ అనుకోండి, సమ్ కైండ్ ఆఫ్ అన్హెల్దీ అండ్ అబ్నార్మల్ సెల్స్. అది కూడా ర్యాపిడ్ గా ఆ, చాలా బిగ్ నంబర్ లో గ్రో అవుతూ ఉంటే దాన్ని లంగ్ క్యాన్సర్ అంటాం. లంగ్స్ లో గ్రో అవుతున్నాయి కాబట్టి. అండ్ దీనిలో వచ్చేసి రెండు రకాలు ఉంటాయి మెయిన్ గా. అండ్ వీటిల్లో కూడా సబ్ పార్టిషన్స్ చూసుకుంటే సమ్ అదర్ సబ్ టైప్స్ కూడా ఉంటాయి. బట్ మెజారిటీ టైప్స్ వచ్చేసి నాన్ స్మాల్ సెల్ అండ్ స్మాల్ సెల్ లంగ్ క్యాన్సర్స్, ఎన్ఎస్సిఎల్సి అండ్ ఎస్సిఎల్సి అని చెప్పుకోవచ్చు. ఫస్ట్ ఇందులో నాన్ స్మాల్ సెల్ అని అంటే ఎప్పుడైతే ఈ క్యాన్సర్ సెల్స్ ని మైక్రోస్కోప్ విజన్ లో చూసినప్పుడు, మైక్రోస్కోప్ కింద పెట్టి చూసినప్పుడు ఏమవుతుంది అంటే పెద్దగా కనిపిస్తే ఆ సెల్స్ దాన్ని నాన్ స్మాల్ సెల్ అని అంటాము. అండ్ చిన్నగా కనిపిస్తూ ఉంటే స్మాల్ సెల్ అంటాం. ఇదేంటంటే ఫస్ట్ ఐడెంటిఫికేషన్. ఇట్ డజంట్ మీన్ జస్ట్ సైజ్ ని బట్టే సపరేషన్ కాదు. ఆ డిసీజ్ లో కూడా ఉంటుంది. లైక్ హెచ్సిఎల్సి తీసుకున్నట్లయితే అందులో ర్యాపిడ్ గా గ్రో అవుతూ ఉంటాయి క్యాన్సర్ సెల్స్ అనేవి. అదే ఎన్ఎస్సిఎల్సి తీసుకుంటే సెల్స్ అనేవి లెస్ అగ్రెసివ్ ఉంటాయి. బట్ లోకలైజేషన్ అనేది లాంగ్ టైం జరుగుతుంది, ఎక్కువ కాలంగా ఒకే ప్లేస్ లో ఉండి అండ్ బిగ్ సెల్స్ గా ఉంటాయి. బట్ హెచ్సిఎల్సికి వచ్చేసరికి ఎలా ఉంటుంది అని అంటే జస్ట్ స్మాల్ సెకండ్. యా యా సారీ ఫర్ ద ఇంటరప్షన్. అండ్ స్మాల్ సెల్స్ కి వచ్చేసరికి ఎలా ఉంటుంది. అయితే మనం హాస్పిటల్ ఎథిక్స్ అండ్ టీమ్స్ వాళ్ళ హెల్ప్ తో వీటిని మన ఆ, ఏ డిసీజ్ తో ప్రోన్ అయి ఉన్నారు అనేది ఆ పేషెంట్ యొక్క డిసీజ్ ని ఐడెంటిఫై చేయొచ్చు. అట్లనే ఆ, వీటిలో కాజెస్ అండ్ రిస్క్ ఫ్యాక్టర్స్ చూసుకుంటే ద ఫస్ట్ ఎఫెక్టివ్ ఫ్యాక్టర్ 80 to 90% ఆఫ్ ద కేసెస్ లో ఈ లంగ్ క్యాన్సర్ కి సఫర్ అవుతున్న వాళ్ళందరూ కూడా స్మోకింగ్ హ్యాబిట్ ఉన్న వాళ్ళే. స్మోకింగ్ అనేది ప్రైమరీ కాజ్ గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత వచ్చేసి సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే వీళ్ళు స్మోక్ చేయరు, బట్ వీళ్ళ చుట్టూ ఉన్న వాళ్ళలో ఎవరన్నా స్మోక్ చేస్తూ ఉన్నారు. సపోజ్ మీ ఇంట్లో ఎవరో ఒకరు స్మోక్ చేస్తుంటే అది ఫస్ట్ ఇందాక చెప్పుకున్నట్టు ప్రైమరీ కాజ్ కిందకి వాళ్ళు వస్తారు. ఫస్ట్ వాళ్ళ లంగ్స్ అనేవి సివియర్ గా డ్యామేజ్ అవుతూ ఉంటాయి. బట్ వాళ్ళ చుట్టూ ఉన్న ఫ్యామిలీ మెంబర్స్ కూడా ఫ్రీక్వెంట్ గా వాళ్ళు స్మోక్ చేస్తున్న ఎయిరే వీళ్ళకి కూడా పీల్చుకోవడానికి అవకాశం ఎక్కువ ఉంటుంది. కాబట్టి వీళ్ళని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. అంటే వీళ్ళుగా డైరెక్ట్ గా స్మోక్ చేయరు, బట్ వీళ్ళు కూడా ఆ ఇన్హాలేషన్ లో ఆ సిగరెట్ స్మోకింగ్, ఆ టొబాకో అనేది వెళ్తుంది. కాబట్టి దీన్ని సెకండ్ హ్యాండ్ స్మోక్ అంటాం. ప్యాసివ్ స్మోకర్స్ అన్నమాట వీళ్ళు. తర్వాత వచ్చేసి ఎక్స్పోజర్ టు రేడాన్ గ్యాస్. ఈ రేడాన్ గ్యాస్ అనేది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ మీ అందరికీ తెలుసు, చిన్నప్పుడు చదువుకున్నాం కదా ఈ పీరియాడిక్ టేబుల్లో. ఈ రేడాన్ గ్యాసెస్ అనేది రేడియో యాక్టివ్ గ్యాస్ అన్నమాట. అది ఎప్పుడు వస్తుంది అని అంటే ఇట్ ఈస్ ఎ బై ప్రొడక్ట్ ఆఫ్ యురేనియం డికే. యురేనియం డికే అనేది జరిగినప్పుడు సహజంగా జరిగేటువంటి ఒక ప్రక్రియ అది. మేబీ ఎర్త్ లో కానీ ఎక్కడైనా, బట్ గ్యాస్ కాబట్టి ఈజీగా అది నియర్ బై ప్లేసెస్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అవుతుంది. అలా
ఎవరైతే రేడాన్ గ్యాస్ ని పీల్చుకుంటారో వాళ్ళకి కూడా ఈ లంగ్ క్యాన్సర్ రావడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. ఆ తర్వాత వచ్చేసి యాస్బెస్టోస్. ఇది ఏంటంటే ఒక కైండ్ ఆఫ్ సిలికేట్ మెటీరియల్ అన్నమాట. సిలికేట్ మెటీరియల్ తో చేయబడిన ఒక కైండ్ ఆఫ్ మినరల్ ఫైబర్. ఒక 6 న్యాచురల్లీ అక్కరింగ్ గ్రూప్ ఆఫ్ మినరల్స్ కలిపి ఒక ఫైబర్ గా ఫామ్ అయితే దీన్ని ఆస్బెస్టోస్ అంటున్నాము. దీనివల్ల ఏంటంటే వేరియస్ యూజెస్ ఉన్నాయి కాబట్టి సివియర్ గా వాడుతున్నారు. మోస్ట్లీ యుఎస్ కంట్రీస్ లో వాడుతూ ఉన్నారు. ఎందుకు వాడతారు అని అంటే ఎలక్ట్రిక్ అండ్ హీట్ అండ్ కరోజన్ రెసిస్టెన్స్ కాబట్టి వేరియస్ అప్లికేషన్స్ లో వాడుతూ ఉంటారు. ఆ తర్వాత కార్సినోజెన్స్ అంటే ఈ వేటి వల్ల అయితే క్యాన్సర్ అనేది కాజ్ అవుతుందో ఆ సబ్స్టెన్స్ లేదా మెటీరియల్స్ లేదా సెల్స్ వాటన్నిటిని కూడా కార్సినోజెన్స్ అని అంటాము. జెనెటిక్ ప్రీ డిస్పోజిషన్ అంటే జీన్స్ ద్వారా కూడా అది సంక్రమించడానికి అవకాశం ఉంటుంది. ప్రీవియస్ గా ఉన్న జనరేషన్ లో ఎవరికైనా ఉంది అంటే మెటర్నల్ జీన్ లో అది వాళ్ళ తర్వాత తరానికి కూడా రావడానికి అవకాశం ఉంటుంది. తర్వాత వచ్చేసి ఎయిర్ పొల్యూషన్ అనేది కూడా ఏ బిగ్ కాజ్. ఎయిర్ పొల్యూషన్ లో ఉండేటువంటి హార్మ్ఫుల్ గ్యాసెస్ వాటి ఇంపాక్ట్ కూడా ఎంతో టాక్సిక్ గ్యాసెస్ ఉంటాయి. వాటి ఇంపాక్ట్ కూడా ఈ లంగ్ క్యాన్సర్స్ కి రీజన్ అవుతుంది. వీటి యొక్క సపోజ్ ఈ లంగ్ క్యాన్సర్ అనేది డిఫరెంట్ స్టేజెస్ లో ఉన్నా మనం ఐడెంటిఫై చేసుకోవడానికి సిమ్టమ్స్ ఏంటి అని అంటే పర్సిస్టెంట్ కాఫ్, ఎప్పుడు కూడా దగ్గు వస్తూ ఉంటుంది నిరంతరంగా. చెస్ట్ పెయిన్, బికాస్ లంగ్స్ లోపలే ఈ అబ్నార్మల్ గ్రోత్ అనేది సెల్స్ యొక్క గ్రోత్ అనేది స్టార్ట్ అయి ఉంటుంది కాబట్టి చెస్ట్ పెయిన్. అక్కడ ఆల్రెడీ ఇమ్యూన్ సిస్టమ్ ఫైటింగ్ అనేది స్టార్ట్ చేస్తూ ఉంటుంది. సో ఆ ఏరియాలో మనకి పెయిన్ అనేది ఎక్కువగా గమనిస్తూ ఉంటాము. ఆ తర్వాత షార్ట్నెస్ ఆఫ్ ద బ్రీత్, ఊపిరి సరిగ్గా ఆడకపోవడం. వై? బికాస్ బాడీ ఇమ్యూన్ సిస్టమ్ మొత్తం కూడా అక్కడే ఫోకస్ చేసింది, బ్రీత్ సరిగ్గా వెళ్ళట్లేదు, ఫిల్టరేషన్ ఆఫ్ ద ఎయిర్ అనేది సరిగ్గా జరగట్లేదు. ఆ తర్వాత హార్స్నెస్, ఆ వాయిస్ కూడా ప్రీవియస్ గా ఉన్నట్టు సాఫ్ట్ గా లేదా ఎలా ఉంటుందో అలా యూజువల్ గా కాకుండా అన్యూజువల్ చేంజ్ అవ్వటం, బొంగురుగా మారిపోవడం, అలా వాళ్ళ యొక్క గొంతులో కూడా మార్పు అనేది వస్తూ ఉంటుంది. అన్ఎక్స్ప్లెయిన్డ్ వెయిట్ లాస్, సడన్ గా వెయిట్ లాస్ అవ్వటం, ఆ, తింటున్నా కూడా వంట పట్టట్లేదు అన్నట్టుగా వెయిట్ లాస్ అవ్వటం. ఫ్యాటిక్ అంటే విపరీతమైన అలసట, నీరసం, కాఫింగ్ అప్ విత్ బ్లడ్, వాళ్ళు దగ్గినప్పుడు కూడా బ్లడ్ అనేది పడటం. ఇట్లాంటివన్నీ కూడా సిమ్టమ్స్. అయితే ఇందులో స్టేజెస్ ఏంటి, ఏ స్టేజ్ అనేది మనం రికవర్ అవ్వచ్చు, ఇట్లా డిఫరెంట్ స్టేజెస్ ఉంటాయి. ఇందులో కూడా స్టేజ్ 0 కార్సినోమా ఇన్సిట్యూ అని అంటాము. ఇందులో ఏంటంటే ఇది ఎర్లీ స్టేజ్. ఐడెంటిఫికేషన్ ఆఫ్ క్యాన్సర్ అనేది ఈ స్టేజ్ లో కొంచెం కష్టం అనే చెప్పుకోవచ్చు. అబ్నార్మల్ సెల్స్ అనేవి ఆ, ఎక్కడైతే గ్రో అవటం స్టార్ట్ అవుతాయో, ఏదో ఒక పాయింట్ లోనే కదా స్టార్ట్ అవుతుంది. బాడీ మొత్తం ఒకేసారి కాకుండా ఒక పాయింట్ ఆఫ్ బాడీలో, ఒక ఆర్గాన్ లో, లేదంటే ఒక ప్లేస్ లో అబ్నార్మల్ సెల్స్ అనేవి గ్రో అవడం స్టార్ట్ అవుతుంది. దాన్ని ఐడెంటిఫై చేసుకుంటాం. అది ఎర్లీ స్టేజ్ అన్నమాట. ఎక్కడైతే ఫామ్ అయి ఉన్నాయో అక్కడే ఉంటాయి, ఇంకా స్ప్రెడ్ అవ్వటం అనేది జరగదు వేరే టిష్యూస్ ఆర్గాన్స్ కి. సో ఇది స్టేజ్ 0గా చెప్పుకోవచ్చు. ఆ తర్వాత స్టేజ్ 1 లోకలైజ్డ్ ట్యూమర్ అని అంటాము. ఇందులో ఏంటంటే క్యాన్సర్ అనేది చిన్నగానే ఉంటుంది, కంటైన్డ్ విత్ ఎక్కడైతే స్టార్ట్ అయిందో ఆ ఆర్గానికి ఫిక్స్ అయ్యి ఆరిజినేట్ అయిన దగ్గర నుండి కూడా వేరే దానికి స్ప్రెడ్ అవుతున్నట్టు మనకి ఎవిడెన్స్ లేకపోయినప్పటికీ లింఫాటిక్ నోడ్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతూ ఉంటాయి. అంటే తెల్ల రక్త కణాలు అనేవి ఫైట్ చేయడం స్టార్ట్ చేస్తాయి. లింఫ్ నోడ్స్, ఎంటైర్ లింఫాటిక్ సిస్టమ్ అనేది ఇన్వాల్వ్ అవుతూ ఉంటుంది. దీన్ని స్టేజ్ 1 గా చెప్పుకోవచ్చు. తర్వాత స్టేజ్ 2 ట్యూమర్. ఇప్పుడు క్యాన్సర్ అనేది ప్రీవియస్ స్టేజ్ లో కంటే బిగ్గర్ గా గ్రో అయి ఉంటుంది అండ్ స్ప్రెడ్ టు నియర్ బై లింఫ్ నోడ్స్. దగ్గరలో ఉన్నటువంటి లింఫ్ నోడ్స్ అన్నిటికీ కూడా స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. బట్ మరీ దూరం వెళ్ళదు, నియరెస్ట్ సరౌండింగ్
వరకు స్ప్రెడ్ అవుతూ ఉంటుంది. ఆ తర్వాత స్టేజ్ 4 చూసుకున్నట్లయితే డిస్టెంట్ మెటాస్టసిస్ అని అంటాం. అంటే క్యాన్సర్ సెల్స్ ఫ్రమ్ ఒరిజినల్ ట్యూమర్ టు డిస్టెంట్ ఆర్గాన్స్, ఎక్కడి నుంచి అయితే అది గ్రో అయిందో అక్కడి నుంచి కూడా రిమైనింగ్ ప్లేసెస్ కి, టిష్యూస్ కి కూడా ర్యాపిడ్ గా స్ప్రెడ్ అయిపోతూ ఉంటుంది ఈ స్టేజ్ 4 లో వచ్చేసరికి. సో నెక్స్ట్ స్లైడ్ లో చూసుకుంటే, ఇప్పుడు స్టేజెస్ చూసుకున్నాం కదా, ఈచ్ స్టేజ్ లో కూడా మనం తీసుకోవాల్సిన మెడికల్ ట్రీట్మెంట్ అండ్ సపోర్టివ్ కేర్ ఎలా ఉంటుంది అనేది చూసుకున్నట్లయితే, స్టేజ్ 0 అండ్ 1 లో కూడా సర్జరీస్ లేదంటే రేడియేషన్ తో క్యూర్ అయిపోతాయి. అండ్ ఆ ట్రీట్మెంట్ అనేది అవసరం. న్యూట్రిషన్ సపోర్ట్ తీసుకోవచ్చు, రిక్వైర్డ్ న్యూట్రిషన్ అండ్ ప్రాపర్ ఎక్సర్సైజ్ చేసుకుని సెట్ బ్యాక్ అవ్వటానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. స్టేజ్ 2 తీసుకున్నట్లయితే సర్జరీ అలాంగ్ విత్ సమ్ కీమోథెరపీస్ అనేవి జరుగుతూ ఉంటాయి. వీళ్ళకి ఏంటంటే జస్ట్ ఎంత జరుగుతున్నా కూడా ఎమోషనల్ సపోర్ట్, ఆ సర్జరీ, ఆ కీమోథెరపీ వాటికి సంబంధించి సమ్ పెయిన్ మేనేజ్మెంట్ అనేది వీళ్ళకి చాలా సపోర్ట్ ఇవ్వాల్సి ఉంటుంది. అట్లాగే స్టేజ్ 3లో చూసుకున్నట్లయితే కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ ఇలాంటివి జరుగుతూ ఉంటాయి. ఈ కీమోథెరపీ, రేడియేషన్ థెరపీ అంటే ఏంటంటే, రేడియేషన్ థెరపీలో హై ఇంటెన్సిటీ ఆఫ్ రేడియేషన్ ని, హై డోసెస్ ఆఫ్ రేడియేషన్ ని ఈ క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేయటానికి వాడతారు. లేదంటే ఒక ట్యూమర్ ఉంది అంటే దాన్ని ష్రింక్ చేయటానికి యూస్ చేస్తూ ఉంటాము. అదే ఉమ్, వాళ్ళకి ఎలాంటి సపోర్టివ్ కేర్ ఇవ్వాలి అని అంటే, ఆక్సిజన్ థెరపీ లేదా సమ్ కౌన్సిలింగ్ ఇస్తూ ఉండాలి వాళ్ళకి. ఆ, ఎక్కువ ఎమోషనల్ సపోర్ట్ అనేది ఇస్తూ ఉండాలి. తర్వాత పైలేటివ్ కేర్, టార్గెటెడ్ థెరపీస్ అనేవి స్టేజ్ 4లో ఇస్తూ ఉంటాము. హాస్పైస్ అండ్ పెయిన్ రిలీఫ్ అనేవి వాళ్ళకి ఎక్కువ ఇస్తూ ఉండాలి. తర్వాత వచ్చేసరికి ఈ ట్రీట్మెంట్ లో ఉన్నటువంటి ఆప్షన్స్ ఏంటి అనేవి చూసుకుంటే, సర్జరీ, అట్లనే కీమోథెరపీ, ఈ కీమోథెరపీ అంటే ఏంటంటే ఒక పవర్ఫుల్ కెమికల్స్ ని ఉపయోగించి ఆ, ఆ ర్యాపిడ్ గ్రోత్ అవుతున్నటువంటి క్యాన్సర్ సెల్స్ ని కిల్ చేయడానికి ఇచ్చేటువంటి ట్రీట్మెంట్ అన్నమాట. అలాగే సర్జరీస్ కానివ్వండి, రేడియేషన్ థెరపీ ప్రీవియస్ గా చెప్పుకున్నట్టు హై డోసేజెస్ ఆఫ్ రేడియేషన్ ని ఆ క్యాన్సర్ సెల్స్ ని ప్రివెంట్ చేయడానికి, హెల్దీగా ఉన్నటువంటి సెల్స్ మళ్ళీ పాడవకుండా ఆల్రెడీ ఉన్న క్యాన్సర్ సెల్స్ మీద కిల్ చేయడానికి ఈ రేడియేషన్ థెరపీ అనేది ఉపయోగిస్తారు. టార్గెటెడ్ థెరపీ అనేది నెక్స్ట్. ఆ తర్వాత చూసినట్లయితే ఈ టార్గెట్ థెరపీ ఎలా ఉంటుందంటే, క్యాన్సర్ ట్రీట్మెంట్ దట్ యూజెస్ డ్రగ్స్ ఆర్ అదర్ సబ్స్టెన్సెస్, ఏవో కొన్ని రకాల సబ్స్టెన్సెస్ డ్రగ్స్ ని ఉపయోగించి ఎక్కడ ఈ క్యాన్సర్ సెల్స్ గ్రో అవుతున్నాయి వాటన్నిటిని కూడా ఐడెంటిఫై చేసి హెల్దీ సెల్స్ అనేవి ఇంపాక్ట్ అవ్వకుండా, వాటి హెల్దీ సెల్స్ కి నష్టం జరగకుండా, ట్రెడిషనల్ ట్రీట్మెంట్స్ లా కాకుండా ఇందులో ఈ టార్గెటెడ్ ఆ బ్లాక్ ఆఫ్ క్యాన్సర్ సెల్స్ ఆర్ దట్ ట్యూమర్స్ మీద ట్రీట్మెంట్ అనేది ఇవ్వటం జరుగుతుంది. తర్వాత ఇమ్యూనోథెరపీ, మన బాడీలో ఉండే ఇమ్యూన్ సెల్స్ ని సపోర్ట్ చేసుకుంటూ మన ఇమ్యూన్ సెల్స్ తోనే ఈ క్యాన్సర్ ని తగ్గించుకునే విధానం, దీన్ని ఇమ్యూనోథెరపీ అంటాం. దీనికోసం ఆ పర్సన్ కి ఇమ్యూనిటీని
బీభత్సంగా రైస్ చేయాల్సి ఉంటుంది. ఆ ఇమ్యూనిటీని బూస్ట్ చేయడం కోసం మేబీ న్యూట్రిషనల్ సపోర్ట్మెంట్ సమ్ అదర్ కైండ్ ఆఫ్ అన్ని కూడా ఇస్తూ ఉంటాం. పైలేటివ్ కేర్, ఈ పైలేటివ్ కేర్ లో ఏంటంటే జస్ట్ ఈ పైన జరుగుతున్న ప్రాసెస్లు మాత్రమే కాకుండా ఆ పర్సన్ కి అండ్ ఆ పర్సన్ యొక్క ఫ్యామిలీ మెంబర్స్ కి మనం ఎంతో ఎమోషనల్ అండ్ సోషల్ స్పిరిచువల్ నీడ్స్ ని ఇవ్వాల్సి ఉంటుంది. లైక్ సపోర్టింగ్ ఎమోషనల్లీ వాళ్ళనే స్ట్రాంగ్ చేయటం. ఆ తర్వాత వచ్చేసి రోల్ ఆఫ్ న్యూట్రిషన్ ఇన్ లంగ్ క్యాన్సర్. ఈ లంగ్ క్యాన్సర్ లో మన న్యూట్రిషన్ యొక్క పాత్ర ఏంటి అనేది చూసుకున్నట్లయితే ఇక్కడ అన్ఇంటెండెడ్ వెయిట్ లాస్ అనేది జరుగుతూ ఉంటుంది కదా, బికాస్ ఆఫ్ అన్హెల్దీ గ్రోత్ ఆఫ్ అబ్నార్మల్ సెల్స్ కానీ బాడీ ఇమ్యూనిటీ మొత్తం దాని మీదే పనిచేస్తూ ఉంది. సో దట్ రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద బాడీకి కావాల్సినటువంటి న్యూట్రిషన్ సరిపోవట్లేదు. కాబట్టి వీళ్ళకి ఫోకస్ చేసి ఎనఫ్ న్యూట్రిషన్ అనేది ఇచ్చుకుంటూ ఉండాలి. వాళ్ళకి కావాల్సిన వైటమిన్స్ కానీ మినరల్స్ కానీ ప్రోటీన్ ఫ్యాట్స్ ఎవ్రీథింగ్. తర్వాత వాళ్ళ ఇమ్యూన్ సిస్టమ్ ని ఎన్హాన్స్ చేసుకోవాలి. చెప్పుకున్నట్టుగానే ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. అండ్ సైడ్ ఎఫెక్ట్స్ ని తగ్గించుకోవడం కోసం ఇది ఒక హెల్దీ మెథడ్. ఇమ్యూనిటీని రైజ్ చేసుకుంటూ మనల్ని మనం స్ట్రాంగ్ చేసుకుంటూ సో దట్ వాళ్ళు ఫైట్ చేయడానికి, ఆ క్యాన్సర్ సెల్స్ తో ఫైట్ చేయడానికి, గ్రో అవ్వకుండా ఆపడానికి ఇది ఒక బెటర్ వే. అండ్ ఇట్ ఎయిడ్స్ ఇన్ రికవరీ అండ్ క్వాలిటీ ఆఫ్ లైఫ్. సపోజ్ వాళ్ళు ఎర్లీ స్టేజెస్ లో ఉన్నారు అనుకోండి, వాళ్ళు రికవర్ అవ్వాలన్నా కూడా ఈ న్యూట్రిషనల్ నీడ్స్ అనేవి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. తర్వాత ఐడియల్ న్యూట్రిషనల్ డైట్ ఏంటి వీళ్ళకంటే హై ప్రోటీన్ లైక్ ఎగ్స్, ఫిష్, చికెన్, లెగ్యూమ్స్ ఇవన్నీ కూడా వాళ్ళు తీసుకోవాల్సి ఉంటుంది. తర్వాత యాంటీ ఆక్సిడెంట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇంత ప్రాసెస్ జరిగేటప్పుడు ఆక్సిడేటివ్ స్ట్రెస్ అనేది బాడీలో ఎక్కువగా ఉంటుంది కాబట్టి యాంటీ ఆక్సిడెంట్స్ అనేవి వాళ్ళు బాగా తీసుకోవాల్సి ఉంటుంది. లైక్ బెర్రీస్, స్పినాచ్, బ్రోకలీ ఇవన్నీ. తర్వాత ఒమేగా 3, ఇది కూడా వాళ్ళకి చాలా సపోర్ట్ చేస్తుంది. సాల్మన్, ఫ్లాక్ సీడ్స్ ఇవి ఫ్రీక్వెంట్ గా తీసుకుంటూ ఉండాలి. హోల్ గ్రెయిన్స్ లైక్ బ్రౌన్ రైస్, ఓట్స్ ఇవన్నీ కూడా రిచ్ ఇన్ ఫైబర్ కాబట్టి ఇవి కూడా ఇంక్లూడ్ చేసుకోవచ్చు. హైడ్రేషన్, వాటర్ ఎనఫ్ తీసుకోవాలి. వై? బికాస్ వాటర్ లోపల ఉన్నటువంటి ఇంప్యూరిటీస్ ని బయటకు పంపిస్తూ బాడీని ఎప్పటికప్పుడు డీటాక్స్ చేస్తూ ఉంటుంది. అట్లనే కోకోనట్ వాటర్ కానీ, బోన్ బ్రోత్స్ కానీ, ఆ, వీళ్ళు మస్ట్ అండ్ షుడ్ గా ప్రొసెస్డ్ ఫుడ్స్ కానీ షుగర్స్ అండ్ ఆల్కహాల్ ని ఎట్టి పరిస్థితుల్లో కూడా అవాయిడ్ చేయాల్సి ఉంటుంది. ఇంకా తీసుకుంటున్నారంటే ఇంకా క్యాన్సర్ సెల్స్ కి అవి ఫుడ్ లాంటివి అవుతాయి అనమాట, ఇంకా గ్రో చేస్తూ ఉంటాయి. సో వాటన్నిటిని కూడా ఇమీడియట్ గా కట్ ఆఫ్ చేయాలి. తర్వాత కీ సప్లిమెంట్స్ ఏంటి వీళ్ళకి వచ్చేసి పర్టికులర్ గా మస్ట్ అండ్ షుడ్ గా వాడాల్సిన అంటే వైటమిన్ 'డి'. ఇది ఇమ్యూన్ బూస్టర్ అని చెప్పుకోవచ్చు. బోన్ హెల్త్ కి, ఇమ్యూనిటీకి చాలా సపోర్ట్ చేస్తుంది. వైటమిన్ 'సి' వచ్చేసి యాంటీ ఆక్సిడెంట్. ఇందాక చెప్పుకున్నట్టు ఆక్సిడేటివ్ స్ట్రెస్ ని తగ్గించుకోవడంలో, ఇమ్యూనిటీని సపోర్ట్ చేయడంలో వైటమిన్ 'సి' రోల్ చాలా ఉంటుంది. బాడీని ఎప్పటికప్పుడు డిటాక్స్ చేస్తూ ఉంటుంది. అట్లనే జింక్, వూండ్స్ అనేవి ఎక్కువ ఉంటాయి కాబట్టి ఇంత థెరపీస్ జరుగుతున్నప్పుడు ఇంటర్నల్ గా ఆ వూండ్ హీల్ అవ్వాలి, ఇమ్యూనిటీ రైజ్ అవ్వాలంటే జింక్ కూడా చాలా అవసరం ఉంటుంది. ఒమేగా 3 యాంటీ ఇన్ఫ్లమేటరీ. ఆల్రెడీ ఇన్ఫ్లమేషన్ కూడా హై ఉంటుంది ఇంత జరిగాక, కాబట్టి ఆ ఇన్ఫ్లమేషన్ ని తగ్గించుకోవడంలో ఒమేగా 3 చాలా సపోర్ట్ చేస్తుంది. ప్రోబయోటిక్స్, గట్ హెల్త్ డ్యూరింగ్ ద కీమోథెరపీ జరిగేటప్పుడు గట్ హెల్త్ ని సపోర్ట్ చేయడానికి ప్రోబయోటిక్స్ అనేవి ఉపయోగపడతాయి. అలాగే ప్రోటీన్ పౌడర్స్ తీసుకున్నట్లయితే మజిల్ మెయింటెనెన్స్ కి, ఇమ్యూనిటీకి, అట్లాగే హీలింగ్ కి, వీటన్నిటికీ కూడా ఉపయోగపడతాయి. ఇక లైఫ్ స్టైల్ పరంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి అంటే క్విట్ స్మోకింగ్ ఇమ్మీడియట్లీ. స్మోకింగ్ అనేది ఇమ్మీడియట్ గా క్విట్ చేయండి. అట్లాగే బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోండి. ప్రోటీన్, ఫైబర్, కార్బ్స్ అండ్ ఆల్ అదర్ మైక్రో న్యూట్రియంట్స్ అన్నిటిని ఇంక్లూడ్ చేసుకునేలాగా ఐదర్ ఫుడ్ ఆర్ సప్లిమెంట్స్ ఆర్ బోత్ బ్యాలెన్స్డ్ డైట్ అనేది తీసుకోండి. రెగ్యులర్ ఫిజికల్ యాక్టివిటీ చేస్తూ ఉండండి. స్టికింగ్ టు వన్ రూమ్ కాకుండా కొంచెం ఫిజికల్ యాక్టివిటీ ఉంటే రిలాక్సింగ్ అండ్ మైండ్ రిలీఫ్ ఉంటుంది. సో దట్ ఆ తర్వాత మెడిటేషన్, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ చేయండి. బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ అనేవి లంగ్స్ కి ఒక మంచి ఎక్సర్సైజెస్, లంగ్స్ ని ప్యూర్ చేస్తూ ఉంటాయి. ఆ తర్వాత స్లీప్ హైజీన్. మనకి తెలియకుండా ఎక్కడైతే మనం నిద్రపోతూ ఉంటామో ఆ ప్లేస్ లో ఎక్కువగా బ్యాక్టీరియా స్ప్రెడ్ అవ్వటానికి ఛాన్సెస్ ఉంటాయి. కాబట్టి సపోజ్ క్యాన్సర్ పేషెంట్స్ ఉన్నప్పుడు ప్రతిరోజు కూడా వాళ్ళ బెడ్షీట్స్ చేంజ్ చేయడం, ఆ బెడ్ ఏరియా మొత్తం కూడా హైజీన్ మెయింటైన్ చేసుకోవాల్సి ఉంటుంది.
రెగ్యులర్ గా ఫాలో అప్స్ అనేవి తీసుకుంటూ ఉండండి, వాళ్ళకి సపోర్ట్ ఇస్తూ ఉండండి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ గివింగ్ మీ దిస్ ఆపర్చునిటీ.